10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పహల్గామ్ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యారంగాల వెబ్ సర్వర్లోకి చొరబడే ప్రయత్నాలు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో, మధ్యప్రాచ్య దేశాల్లో తిష్టవేసి దాడులు. పాక్ ప్రధాని షెహబాజ్ యూట్యూబ్ ఛానల్పై భారత్లో నిషేధం. ఆర్థిక దిగ్బంధనంలో పాకిస్తాన్. కేంద్ర వ్యూహం రచన. FATF గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా ప్రయత్నాలు. ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు. IMF ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు అంటూ చూస్తున్నాం. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరం అన్నట్టు. అది వాళ్ళు ఎక్కువగా దేశాలన్నింటి కూడా వాళ్ళు అడిగినటువంటి డబ్బులు అప్పుగా ఇస్తారు. సో అక్కడి నుంచి కూడా ఆపాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కూడా ఆపుతారు, అంత ఈజీ ఏం లేదు. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ హ్యాకర్లు భారత్పై సైబర్ దాడులు ముమ్మరం చేశారు. గత 10 రోజుల్లోనే ఏకంగా 10 లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికలో వివరాలు వెల్లడించింది. భారత్లోని వెబ్ సర్వర్లపై ముఖ్యంగా రక్షణ, టెలికాం, రవాణా, విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టళ్లపై పాక్ హ్యాకర్లు దాడులకు దిగినట్టు తెలిపింది. సున్నితమైనటువంటి సమాచారాన్ని దొంగిలించడం, నిఘా పెట్టడంతో పాటు జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో, మధ్యప్రాచ్య దేశాల్లో అడ్డా వేసి ఈ సైబర్ దాడులకు తెగబడ్డట్టున్నట్టు పేర్కొంది. కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాయని, సైబర్ భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాయని తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే పాక్ హ్యాకర్లు మన దేశానికి సంబంధించినటువంటి దాదాపు 10 లక్షల వెబ్సైట్లను కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది, హ్యాక్ చేస్తున్నట్టుగా. సో మరి అది ఎంతవరకు మనకు ఇబ్బంది అవుతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ కొంత సమాచారాన్ని తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పాక్ ఉగ్రవాద చరిత్రలో రహస్యమేమీ లేదు బిలావల్ అంటూ చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాద చరిత్ర అంత రహస్యమేమి కాదని, ఏనాటి నుంచో దశలుగా కొనసాగుతూ వస్తుందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటి ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ముజాహిదులకు ఆర్థికంగా, నైతికంగా తోడ్పాటిచ్చాం. పశ్చిమ దేశాలతో కలిసి పనిచేసాం. ఆ తర్వాత దశలుగా అది కొనసాగింది. దానితో ఇబ్బంది పడ్డాం. ఇటీవల కాలంలో చరిత్రలో మార్పు వచ్చింది. అది మా దేశ చరిత్రలో దురదృష్టకర భాగం. కానీ మేము దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం అని పేర్కొన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో భుట్టో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయంటూ చూస్తా ఉన్నాం. 3 సంస్థల ముష్కర దాడులే. పహల్గామ్ ఘటన వెనుక లష్కరేతో పాటు పాక్ ఆర్మీ, ISI హస్తం. ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన NIA అంటూ చూస్తున్నాం. 100% పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్ ఏదో ISI, దాంతోపాటు ఇవన్నీ కూడా లష్కర్-e తోయిబా కూడా ఉంటుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అది అందరూ కూడా తెలిసిన విషయమే. ఆర్థిక దిగ్బంధనంలో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ లక్ష్యంగా పలు కట్టచర్యలు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి దిగ్బంధన దిశగాను అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదానికి ఆ దేశం ఎంత మాత్రం మద్దతు ఇవ్వకుండా ఉండేలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ద్వారా ఆంక్షలు విధింపజేయాలని సూచిస్తుంది. దీంట్లో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF లోని ఇతర సభ్య దేశాల సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పాక్ను తిరిగి FATF గ్రే లిస్టులో పెట్టేలా భారత్ పావులు కలుపుతుంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే పాకిస్తాన్ ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెరుగుతుంది. ఫలితంగా ఆ దేశానికి ఆర్థిక పెట్టుబడులు తగ్గుతాయి. FATF ప్లీనరీ ఏటా 3 సార్లు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లో సమావేశమవుతుంది. వచ్చే నెలలో జూన్లో జరిగేటువంటి ప్లీనరీలో పాక్ను గ్రే లిస్టులో పెట్టే ప్రతిపాదనను భారత్ సభ్య దేశాల ముందు ఉంచనుంది. మరోవైపు పాకిస్తాన్కు IMF ఇవ్వనున్నటువంటి 59,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పైన గట్టిగా స్పందించాలని కేంద్రం భావిస్తుంది. ఈ భారీ ప్యాకేజ్ ఉగ్ర సంస్థల కార్యకలాపాలకు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి ఆ సాయాన్ని నిలిపేయాలని IMFను కోరే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే పాక్ను ఆర్థిక దిగ్బంధనం చెప్పినా కదా, అన్ని విషయాలు కూడా అష్ట దిగ్బంధనం చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్